ఇక్కడ ఐకియా చూసి నేను ఐకియా షాపింగ్కి వెళ్తున్నాను అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. డెలివరీ తర్వాత ఉద్యోగం చేయడం చాలా కష్టమని నిలిపేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ కెరీర్ అయితే స్టార్ట్ చేశాను. నా అదృష్టం కొద్దీ త్వరగానే జాబ్ అయితే వచ్చింది. అయితే ఇవాళ ఫస్ట్ డే జాయినింగ్ వచ్చి ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. నా క్రెడెన్షియల్స్ అవన్నీ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది మేడం, మీరు కాసేపు వెయిట్ చేయండి అన్నారు. అది కాసేపు కాదుండే బాబోయ్, చాలాసేపు అనమాట. వెయిట్ చేసి నాకైతే బోర్ కొట్టేసింది. తర్వాత హెచ్ఆర్ వచ్చి లంచ్ టైం అయ్యేసరికి రండి ఇవాళ ఫస్ట్ డే కదా, మీకు ఫ్రీ మీల్ ఉంటుంది పెట్టిస్తాము అని చెప్పి తీసుకెళ్లారు క్యాంటీన్కి. అయితే ఆయన లంచ్ పెట్టించేసి మీరు తినండి మేడం మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే తినలేక పెట్టించింది మిగలు పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి తిని చాలా కష్టపడి, మనం అసలు ఇంట్రోవర్ట్ కదా, వేస్ట్ చేస్తే మనల్ని ఎవరైనా విచిత్రంగా చూస్తారేమో అని చెప్పేసి మన వల్ల కాకపోయినా మొత్తానికైతే నేను లంచ్ అయితే ఫినిష్ చేశాను. మీరు కావాలంటే ఇందులో వీడియో యాడ్ చేశాను చూడండి. అయితే దీని తర్వాత మళ్ళీ టైం పడుతుంది మేడం, మీకు ఈవినింగ్ అయిపోయేటట్టుంది, ఇవాళ ఫస్ట్ డేనే ఏం చేద్దాం అనేసి అన్నారు. ఇంకా నేను బయటికి చెప్పలేక మింగలేక సరేలే ఏం చేస్తాం వెయిట్ చేస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉండే. అయితే హెచ్ఆర్ వచ్చి సరే ఎంతసేపు వెయిట్ చేస్తావు, ఒకసారి కంపెనీ టూర్ వేద్దాము రా, నాతో పాటు రా వాకింగ్కి అన్నది. అయితే వాకింగ్కి వెళ్ళాను. ఆమెమో చకచక 3-4 రౌండ్లు తిరిగేస్తుంది. నాకేమో అస్సలు ఓపిక లేకపోయే. మళ్ళీ నేను తిరగలేనంటే బాగుంటుందేమో ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి ముక్కి అయితే తిరిగాను. ఫైనల్గా నా ల్యాప్టాప్ అయితే నాకు ఈవినింగ్ 6కి అయితే ఇచ్చారు. ఇంకా చాలరా దేవుడా అని చెప్పి ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. మళ్ళీ నా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఫైనల్గా నా ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది.